रात 11 बजे से कब्ल तिजारती इदारों को बंद करने से मुताल्लिक सोशल मीडिया पर गश्त कर रही खबरों को हैदराबाद पुलिस ने सरे से खारिज कर दिया है। साउथ वेस्ट जोन डीसीपी उदय कुमार ने बताया कि सिर्फ शराब की दुकानों को रात 11 बजे बंद करने के पहले से ही अहकामात जारी कर दिए गए हैं। दीगर दुकानों और होटल्स के औकात कार में कोई तब्दीली नहीं लाई गई है। इन्होंने कहा कि सोशल मीडिया पर चल रही खबरें बिल्कुल गलत हैं। మనకి ఇక్కడ మా బోర్డర్ ఇది మాకు ఎక్కువ ఇక్కడ నుంచి బాగా పబ్లిక్ మూవ్మెంట్ టూ వీలర్స్ మూవ్మెంట్ బాగుంటది. నైట్ టైం ఎవరైనా క్రిమినల్స్ వచ్చినా కూడా అవతల నుంచి యువతలకి అటు రాజేంద్ర నగర్ నుంచి రావడానికి కూడా ఈ రూట్ ఎక్కువ ఉంటుంది. అందుకే మేము ఇక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేసి వెహికల్ చెక్ చేస్తున్నాము. తర్వాత మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈ రోజు ఒకటి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది, 10:30కే బంద్ అది అని. అది కరెక్ట్ కాదు, అది ఎవరో పెట్టినారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదు. రెగ్యులర్ గా రోజు ఎట్లా చేసేదే అదే ఉంది, కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఓన్లీ వైన్ షాపులు 11 o'clock బంద్ అయితే మిగిలిన అన్ని కూడా 12 లోపల అందరు బంద్ చేసుకోవాలా. అంటే ఈ రోజు వచ్చిన పోస్ట్ గురించి నేను చెప్దామని ఇప్పుడు మీకు అందరిని ఇక్కడ పిలవడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఎవ్రీడే ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది, కొత్త దానికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. ఆ వచ్చిన పోస్ట్ అనేది కరెక్ట్ కాదు, అది మా డిపార్ట్మెంట్ ఇచ్చింది కాదు. అది ఎప్పుడు లెక్కనే 12 o'clock లోపల అన్ని బంద్ చేసుకోవాలా, 11 o'clock వైన్ షాపులు బంద్ చేసుకోవాలా. అయితే ఇప్పుడు ఈ రోజు మా ఎంటైర్ సౌత్ వెస్ట్ జోన్ ప్లేస్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో రెండు వెహికల్ చెకింగ్ టీమ్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల ఆయన వాటి గురించి దృష్టిలో పెట్టుకుని కూడా పబ్లిక్ భద్రత కోసము మేమందరం చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మీ ముందే చెప్తున్నారు, ఇట్లా చేయడం వల్ల పిల్లలు తొందరగా ఇంటికి వస్తున్నారని పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బయట 1 o'clock 2 o'clock కూడా హోటల్స్ ఉంటే అక్కడే కూర్చొని ఇంటికి రారనేది తల్లిదండ్రులకు ఒక భయం ఉండేది. దీనివల్ల పబ్లిక్ కూడా చాలా హర్షిస్తున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వచ్చిన పోస్ట్ కరెక్ట్ కాదు. ఎవ్రీడే ఎట్లుందో ఈ రోజు కూడా అట్లనే ఉంటుంది, ఎప్పుడు కూడా అంతే ఉంటుంది.